చిత్తూరు జిల్లా పుల్చల మండలం కల్లూరు పాళ్యం గ్రామ పంచాయతీ పరిసర ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా సంచరిస్తున్న 14 ఏనుగుల గుంపు పగలంతా సూరప్ప చెరువు, చింతలవంక, పాళ్యం పరిసర ప్రాంతాల్లోని అటే ప్రాంతంలో తిష్ట వేసి సాయంత్రం అయితే చాలు పంటలపై తమ దాడుల వేటను కొనసాగిస్తున్నాయి. దీంతో పాళ్యం, కల్లూరు పరిసర ప్రాంతాల్లోని రైతులకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది. ఆదివారం రాత్రి అవి పాళ్యం పరిసర ప్రాంతాల్లోని టమోటా, కొబ్బరి, మామిడి పంటలపై తమ దాడుల వేటను కొనసాగించాయి. దీంతో స్థానిక రైతులకు తీరని కష్ట నష్టాలు పాలవుతున్నట్లు వారు వాపోతున్నారు. ఇవి గత వారం రోజులుగా పాళ్యం, కల్లూరు పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ మామిడి చెట్లను రెండుగా చీల్చుతూ పంటను నేలరాల్చుతూ రైతులకు తీరని కష్ట నష్టాలు పాలు చేస్తున్నాయి. సంబంధిత అటవీ శాఖ అధికారులు వీటిని దూర ప్రాంతాలకు తరిమేసేందుకు ప్రయత్నిస్తున్నా అవి పగలంతా అడవిలో తిష్టవేసి సాయంత్రం అయితే చాలు తమ దాడుల పరంపరను కొనసాగిస్తుండడంతో వారికి అర్థం కాని పరిస్థితి దాపరించింది. ఇక రాబోయే రోజుల్లోనైనా ఈ ఏనుగుల గుంపును దూర ప్రాంతాలకు తరిమేసేందుకు అటవీ శాఖ అధికారులు ప్రత్యేక ప్రణాళిక రచించాలని పుల్చల మండలంలోని రైతులు కోరుతున్నారు. లేదంటే ఇప్పటికే గిట్టుబాటు ధరలు లేక పంటల్లో నష్టపోతున్న తమకి ఈ ఏనుగుల దాడులతో మామిడి, కొబ్బరి, టమాటా పంటలు కూడా తీవ్రంగా నష్టపోతున్నట్లు వారు ఆందోళన చెందుతున్నారు.